కరీంనగర్ జిల్లా కరీంనగర్ కిసాన్ నగర్ చింతల్ పోలింగ్ కేంద్రం దగ్గర బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నట్టు రాద్ధాంతం చేస్తున్నారు. అంతకుముందు బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ కుర్రు తిరుపతి నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కానీ కారులో ఉన్న తన పర్సనల్ డబ్బులను జేబులో పెట్టుకుంటుండగా పోలీసులు కావాలనే పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ నాయకులు. అయితే బీఆర్ఎస్ వారు డబ్బులతో వస్తుంటే పట్టుకున్నామని కరెన్సీ నోట్లను చూపించారు పోలీసులు. చివరికి గంగుల కమలాకర్ వచ్చి పోలీసులకు రిక్వెస్ట్ చేయడంతో పంచనామా చేసిన తర్వాత కేసు పెడతామన్నారు పోలీసులు. కరీంనగర్ జిల్లా కరీంనగర్ కిసాన్ నగర్ చింతల్ పోలింగ్ కేంద్రం దగ్గర బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నట్టు రాద్ధాంతం చేస్తున్నారు. అంతకుముందు బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ కుర్రు తిరుపతి నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కానీ కారులో ఉన్న తన పర్సనల్ డబ్బులను జేబులో పెట్టుకుంటుండగా పోలీసులు కావాలనే పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ నాయకులు. అయితే బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులతో వస్తుంటే పట్టుకున్నామని కరెన్సీ నోట్లను చూపించారు పోలీసులు. చివరికి గంగుల కమలాకర్ వచ్చి పోలీసులకు రిక్వెస్ట్ చేయడంతో పంచనామా చేసిన తర్వాత కేసు పెడతామన్నారు పోలీసులు. కరీంనగర్ గొడవకు సంబంధించి మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, గొడవకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉదయం నుంచి ప్రశాంతంగా సాగిన పోలింగ్ ఒక్కసారిగా కొద్దిసేపటి క్రితం ఈ కిసాన్ నగర్ చింతల దగ్గర ఉన్న 28వ డివిజన్ సంబంధించిన పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ ఒక వ్యక్తి నుంచి ఫస్ట్ పోలీసులు నీళ్ల ప్యాకెట్లు పంచేందుకు తెచ్చిన టీఆర్ఎస్ కార్యకర్త నుంచి పోలీసులు ఒక 50,000 రూపాయల కట్ల స్వాధీనం చేసుకున్నారు. అతని నుంచి ఈ డబ్బులు ఎక్కడ అంటే భోజనానికి తీసుకెళ్తున్నారని చెప్పి అతను చెప్పడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం ఇంత పెద్ద మొత్తంతో పోలింగ్ బూత్ దగ్గరికి రావడం నేరం అని చెప్పి అతని ఆ డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే అక్కడికి వచ్చిన స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి కుర్రు తిరుపతి కూడా పోలీసుల మీదకి కొంత ఫైర్ అయ్యాడు. మా భోజనం కోసం తీసుకెళ్తున్న డబ్బులు ఎట్లా పట్టుకుంటారని చెప్పి పోలీసుల మీద ఫైర్ కావడంతో పోలీసు వాళ్ళకి అనుమానం వచ్చి ఆ కుర్రు తిరుపతి జేబులో కూడా వెతుగా అతని దగ్గర కూడా మరొక 50,000 దొరికినాయి. మొత్తం ₹1,00,000 పోలీసులు ఇక్కడ ఇద్దరి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిన వెంటనే మిగతా బీఆర్ఎస్ నాయకులు కూడా ఒక్కసారిగా అక్కడికి గుమిగూడి అక్కడ బైఠాయించి ఆందోళన దిగారు. ఒక దశలో పోలీసుల మీదకి తోపులాటకు కూడా దిగారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ సందర్భంలోనే చాలా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు మాత్రం మేము స్వయంగా ఇక్కడ డబ్బులతో వచ్చేటప్పుడు పట్టుకున్నామని చెప్పి ఆ డబ్బులను ప్రదర్శిస్తూ అక్కడ సిఐ స్వామి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చూపెట్టడం జరిగింది. దీనిపై మేము మా చట్టపరంగా మేము ఏం చేయాలో తీసుకుంటామని చెప్పి వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని వాహనం ఎక్కించారు. అంతలోనే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అక్కడ చేరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు కాబట్టి అక్కడ చేరుకున్న గంగుల మొట్టమొదట ఫస్ట్ పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపల ఉన్న కారులో కూర్చున్న ఇద్దరిని కూడా బలవంతంగా చేతులు పట్టి లాగి బయటికి తీసుకొచ్చి పోలీసులతో ఆయన కూడా కాసేపు వాగ్వాదానికి దిగారు. ఇంతలో సిపి గౌశాలం కూడా అక్కడ చేరుకున్నారు. గౌశాలం తోటి గంగుల కమలాకర్ మాట్లాడారు. దీని మీద ఏదైనా ప్రాసెస్ ఉంటే చేయండి తప్ప ఇది వీళ్ళను తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన ఒక రకంగా రిక్వెస్ట్ చేసినట్టుగా సిపితో మాట్లాడడం జరిగింది. దీంతో సిపి వాళ్ళ పోలీసులకు యాజ్ పర్ నామ్స్ డబ్బులు దొరికినప్పుడు ఏ ప్రాసెస్ చేయాలో ఆ ప్రాసెస్ చేసి కేసులు నమోదు చేయండి చెప్పి ఆదేశించాడు. ఆ మేరకు అక్కడున్న పోలీసులు దొరికిన నగదును పంచనామా చేస్తున్నారు. ఎవరు బాధ్యులు, నిజానికి ఆ నగదు దేనికోసం తెచ్చారు, లేదా ఓటర్లకు పంచనామా తెచ్చారా, లేకుంటే ఇంకా ఇతర అవసరాలకు తెచ్చారనేది విచారణ జరిపిన తర్వాత కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఇప్పటికైతే అక్కడ గొడవ సద్దుమణిగింది. కాకపోతే డబ్బుల పంపిణీ విచ్చలవిడిగా సాగుతున్నట్టుగా ఈ సంఘటన రుజువు చేసిందని చెప్పుకోవచ్చు. ఉదయం కూడా మరొక డివిజన్ కట్రాంపూర్ డివిజన్ లో కూడా ఒక వ్యక్తి నుంచి 40,000 స్వాధీనం చేసుకున్నారు. నిజానికి ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో 50,000కు మించి నగదు ఎక్కడ కూడా క్యారీ చేయకూడదు, ఎవరి దగ్గర కూడా పర్సనల్ గా ఉండకూడదు. కానీ ఇక్కడ ఇద్దరి దగ్గర 50,000 చొప్పున ₹1,00,000 దొరికినాయి. ఈ కేసును పోలీసులు అయితే వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారు. దాన్ని పంచనామా చేసి కేసును నమోదు చేసి విచారణ చేస్తామని చెప్తున్నారు. అపర్ణ.